రేపో మాపో మీ దగ్గరికి ఎవరో ఒక ఆయన వస్తాడు, అయ్యా మీ సంఘానికి అధిపతి పేరేం పేరు? దానియేలు సాముయేలు అని చెబుతారు. మనమేం చెబుతాము? ఫ్రాన్సిస్ పోపు గారు అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో పోపు గారు. అయ్యా పోపు గారు ఏందయ్యా, ఆయన ఒక పాపాత్ముడు, ఆ సంఘంలో అంతా పాపమే, ఆ సంఘములో సభ్యులు కూడా పాపాత్ములే అని అంటారా? అన్నాడు ఒక ఆయన యూట్యూబ్లో. అంటే తెలుగులో పాపు లేదా పాపు గారు అంటే అర్థం ఏంటంటే అది తెలుగు పదం, అది ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఏమైంది? పోప్ అయింది. అది లాటిన్ భాషలోకి వచ్చేసరికి ఏమైంది? పాపా అయ్యింది. గ్రీకులోకి వచ్చేసరికి ఏమైంది? పాపాస్ అయ్యింది. ఆ అర్థం ఏంటంటే తండ్రి అని